నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేష్. అయితే మహానాడు కార్యక్రమం ఎంత బాగా జరిగింది, ఎంత సక్సెస్ఫుల్ అయింది అనేది అందరూ మాట్లాడుకుంటున్న విషయమే. అది గ్రాండ్ గా సక్సెస్ అని చెప్పుకోవాలి. అయితే మహానాడు సక్సెస్ తర్వాత దీనిపైన వైసీపీలోనే చాలా మంది నాయకులు, కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. ఇందులో పర్టికులర్ గా లక్ష్మీ పార్వతి గారు ఈవిడ వారసత్వం గురించి కామెంట్ చేయడం జరిగింది. వారసుడు అంటే కొడుకు తరపు నుంచే వారసులు అవుతారు, కానీ కూతురు తరపు నుంచి ఎలా వారసులు అవుతారు అనే మాట మాట్లాడడం జరిగింది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి సురేందర్ గారు. సార్ ఏంటి లక్ష్మీ పార్వతి గారి కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? లక్ష్మీ పార్వతి గారిని గురించి కూడా మాట్లాడాల్సిన దుస్థితి వచ్చిందండి ఇప్పుడు. దుస్థితి అని ఎందుకు అంటున్నానంటే, అంటే ఆమె కూడా మేధావి, బాగా చదువుకుంటే పిహెచ్డి చేశారు, అది వేరు. ఆమెకి కనీస పరిజ్ఞానం లేదు అని అర్థమవుతోందండి. మనకు ఒక సామెత ఉంది, ఊర్లో పెళ్లి అయితే కుక్కలకి హడావుడి అని. తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు, వారసత్వం ఎవరిది, ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది కార్యకర్తలను. చంద్రబాబు నాయుడు గారు 28వ తేదీ మధ్యాహ్నం నామినేషన్ వేశారు. తర్వాత 5 గంటలు టైం ఇచ్చారు, ఇంకెవరైనా నామినేషన్ వేయండి అని. నామినేషన్లు ఎవరు వేయలేదు. మరుసటి రోజు అంటే 29వ తేదీ సాయంత్రం 5-5:30 మధ్యలో ఎన్నికల కమిటీ అధ్యక్షులు రామయ్య గారు ఈయన ఎన్నికైనట్టు ప్రకటించారు. ధృవీకరణ పత్రం ఇచ్చారు, ప్రమాణం చేయించారు. ఇది ఎందుకు చెప్తున్నంటే ఇది పద్ధతి అండి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఆమన్నట్టు 95లో రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీళ్ళు. సరే, ఆ రోజు లాక్కుంటే ఆ తర్వాత ఇన్నాళ్ళు 30 ఏళ్ళు, అంటే 95 నుంచి 2025 వరకు 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఆ నాయకత్వం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, లక్ష్మీ పార్వతి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు. ఇప్పుడు 1,02,00,000 మంది సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఈ 1,02,00,000 పైగా ఉన్న సభ్యులు ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అలా ఎన్నిక జరుగుతుంది. ఇది పద్ధతి. ఇప్పుడు వారసులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు అనడంలో సందేహం లేదు. ఆయన్ని మేము ఇప్పటికీ గౌరవిస్తాం, ఆరాధిస్తాం. అయితే ఈయన ఆస్తి కాదండి. తెలుగుదేశం పార్టీ రామారావు గారి ఆస్తి కాదు, ఆశయం. ఆస్తికి ఆశయానికి తేడా తెలుసుకోవాలి. ఆస్తులకు వారసులు ఉంటారు, అది వాళ్ళ కుటుంబ సభ్యుల రక్త సంబంధం వారికి మాత్రమే. ఆశయాలు, ఆదర్శాలు, లక్ష్యాలకి దాన్ని కొనసాగించే వాళ్ళు వారసులు. మీకు క్లారిటీ వచ్చి ఉంటారు. లక్ష్మీ పార్వతి గారు అమ్మ హరికథలు చెప్పడం కాదు, రాజకీయ వారసత్వం అంటే ఏంటో ఆమె అర్థం చేసుకోవాలమ్మా. లక్ష్మీ పార్వతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారికి అంత తెలివితేటలు లేవు. మీరేదో చదువుకున్నారు కదా, చదువుకున్నాను, పిహెచ్డి చేశాను, హరికథలు చెప్పాను అని చెప్పే మీకు ఈ కనీస జ్ఞానం లేదా అండి? ఎన్టీ రామారావు గారు పేదలను ఉద్ధరించాలి, అందరికీ అన్నం పెట్టాలి, కూడు గుడ్డ నీడ అవన్నీ కల్పించాలన్న ఆదర్శంతో పార్టీని పెట్టారు. ఆ ఆదర్శాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగితూ వచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు మహానాడు ఇంత విజయం కావడం వెనక లోకేష్ గారి కృషి, పట్టుదల, తెలివితేటలు, చాకచక్యం ఉంది. ఈరోజు ఆయన పరిపూర్ణమైన నాయకుడుగా ప్రజల్లో గుర్తింపబడ్డాడు, పరివర్తన చెందాడు, తనను తాను నిర్మాణం చేసుకున్నాడు, వ్యక్తిగా శక్తిగా రూపాంతరం చెందారు. ఆయన్ని ఇప్పుడు అందరూ భవిష్యత్తు నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ దశలో లక్ష్మీ పార్వతి గారు కానీ లేదా మిగతా తెలివి తక్కువ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ వ్యాఖ్యానం చేయడం తప్పండి. వారసత్వం అనేది ఆస్తులకే, ఆశయాలకు కాదు అన్న కనీస జ్ఞానం ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇలాంటి మాటలు అనరు.
ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను నెరవేరుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు ఉన్నారు. చూడండి, కాంగ్రెస్ పార్టీలో మాక్సిమం అంటే 7 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఉన్నాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఒకరే ఈ రాష్ట్రంలో 7 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. చాలా మంది ఇప్పటికీ ఒక 20 మంది ముఖ్యమంత్రులు మారారు. ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ఇంతకు ముందు ఉన్నారు. ఇప్పుడు 1 సంవత్సరం 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే అంత సమయం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 95 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి చేశారు. ఈ వారసత్వం అనుకుని ఉంటే, ఆ లక్ష్మీ పార్వతి వారసురాలై ఉంటే, ఆమె భార్య ఎన్టీ రామారావు గారి సతీమణిని ప్రజలు ఒప్పుకొని ఉంటే ఆమెను కనీసం ఎమ్మెల్యే అయినా గెలిపించుంటారు కదా. ఎక్కడైనా వార్డు మెంబర్ అయ్యారా, ఎమ్మెల్యే అయ్యారా, ఎమ్మెల్సీ అయ్యారా, ఎంపీ అయ్యారా? అంటే అర్థం చేసుకోవడానికండి. ఆ లక్ష్మీ పార్వతి గారు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారండి. ఆమె యొక్క ఫ్రస్ట్రేషన్ లో ఏదో లేనిపోని చెప్తున్నారు. ఇది నాకున్న కాబట్టి తెలుగుదేశం పార్టీలో రాజకీయ వారసత్వం ఉంటుంది తప్ప, తెలుగుదేశం ఏ పార్టీ అయినా అండి రాజకీయంగా ఎదగలేకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం అయిపోతారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో పనిచేసింది. జవహర్ లాల్ నెహ్రూ చాలా ఉన్నతంగా పరిపాలించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రపంచంలో డైనమిక్ లేడీ అనిపించుకున్నారు. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ వారసుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తారో అర్థం కాని స్థితిలో ఉంది. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే, కేవలం పలాని వ్యక్తికి పుట్టారు, పలాని వ్యక్తి కొడుకో ఏదో మనవుడో అని చెప్పి రాజకీయాలు చేయలేము. రాజకీయాలకి నాయకత్వ లక్షణాలు ఉండాలి, సామర్థ్యాలు ఉండాలి, నైపుణ్యాలు ఉండాలి, సిద్ధాంతాల మీద అవగాహన ఉండాలి, కార్యకర్తలు నడిపించగలగాలి, కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోగలగాలి. ఇవన్నీ లోకేష్ గారు చేశారండి. ఆయన తన నియోజకవర్గంలో 2019లో ఓడిపోయారు. అప్పటి వరకు ఎప్పుడు తెలుగుదేశం గెలవల, అయినా అది ఎంచుకున్నారు, ఓడిపోయారు. చాలా మంది చెప్పారు ఇక్కడ కష్టం, మీరు నియోజకవర్గం మారండి అంటే, మార్చొచ్చండి. ఆయన చంద్రగిరిలో, మా జిల్లాలో చంద్రగిరిలో చేసి ఉండొచ్చు, లేదు తిరుపతిలో చేయొచ్చు, ఎక్కడ చేసినా గెలుస్తారు. నో, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడ గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. అది నాయకుడి లక్షణం. 92,000 మెజారిటీ సాధించాడు ఈ ఎన్నికల్లో. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, పాదయాత్ర చేశారు, పోరాటం చేశారు, కష్టాలను ఎదుర్కొన్నారు, కార్యకర్తల నిర్మాణం చేశారు, ఆధునిక సాంకేతిక సామర్థ్యాలని, నైపుణ్యాలని అందిపుచ్చుకొని పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడ్డాడు. సోషల్ మీడియాలో పార్టీని బాగా ఎస్టాబ్లిష్ చేశారు, మీడియాలో. కానీ అంటే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పరిపూర్ణంగా సంతరించుకున్నారు. కాబట్టి లోకేష్ గారిని నాయకుడిగా అనుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం, సమ్మతిస్తున్నాము తప్ప ఎన్టీ రామారావు గారి మనవుడను లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కొడుకను ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది ఏదైనా ఉంటే ఒక 5-10% ఉండొచ్చు. మీకు అర్థమైంది కదండి. అందుకని లక్ష్మీ పార్వతి లాంటి ఆమెనేం అనకూడదు, మహిళ కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి.